వీరాంజనేయులు విహారయాత్ర ఎన్నో విహారయాత్రలు చూసి ఉంటాము. ఈ విహారయాత్ర అయితే కుటుంబ సమేతంగా చూసే విహారయాత్ర. థియేటర్లో కాదు, ఇది ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో రిలీజ్ అవుతుంది ఆగస్టు 14కు. సీరియస్గా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్, ఒక తండ్రి కొడుకు సెంటిమెంట్, ఒక తల్లి కొడుకు సెంటిమెంట్, ఒక నానమ్మ మన్మడు మన్మరాలు సెంటిమెంట్. అసలు ఈ సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ అని చెప్పలేం. నేనైతే చూస్తున్నంతసేపు చాలాసార్లు ఏడ్చిన. చాలా అంటే చాలా ఎమోషన్ సీన్స్కి నేను చాలా పర్సనల్గా కనెక్ట్ అయినా. సీరియస్గా చెప్తున్నా, చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఆరామ్సే ఇంట్లో మంచి స్నాక్స్ పెట్టుకొని కుటుంబ సమేతంగా చూసే మంచి సినిమా. అసలు థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేరు ఇలాంటి సినిమా అనిపించింది. సీరియస్గా చెప్తున్నా, మీరు చూడండి, చాలా అంటే చాలా బాగుంది. భయ్యా, వీరాంజనేయులు విహారయాత్ర నిజంగా ఈ సినిమాలో చెప్పాల్సింది మెయిన్ ఏంటంటే మిడిల్ క్లాస్ గురించి. రియల్గా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. కొడుక్కి కావచ్చు, తండ్రికి కావచ్చు, వైఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రాబ్లం ఉన్న ప్రతిసారి మన ఫ్యామిలీ మనకు సపోర్ట్గా ఉంటుంది అనే నమ్మకం మనం ఇవ్వగలిగితే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్లో చాలా సక్సెస్ అవుతుంది. బట్ ఈ సినిమాలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఒకరికి ఉన్న ప్రాబ్లం ఇంకొకరికి తెలియకపోవడం, అవన్నీ ఒక్కసారిగా తెలియడం, వాళ్ళకున్న ప్రేమని అన్నీ ఈ సినిమాలో చూపడం చాలా అంటే చాలా ఎమోషనల్గా తీసుకెళ్లారు. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. నరేష్ గారు, ప్రియా గారు, ఇంకా ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చేశారు. ఇందులో మెయిన్గా చెప్పాలి, మన బ్రహ్మానందం గారి క్యారెక్టరైజేషన్ సూపర్ ఉంది. అసలు చాలా బాగా నవ్వించారు. చనిపోయిన తర్వాత కూడా బాగా నవ్వించారు. ఇంకా గోవా లొకేషన్స్ వాళ్ళు చూపించిన ప్రతి ప్రొడక్షన్ కానీ వేరే లెవెల్ అనిపించింది. మెయిన్గా అనురాగ్ గారు నిజంగా ఫ్యామిలీ గురించి ఎంత బాగా అర్థం చేసుకొని చూపించడం అనేది చాలా బాగా నచ్చింది. నేనైతే త్రూఅవుట్ సినిమాను ఫీల్ అయ్యాను, ఎంజాయ్ చేశాను. వీరాంజనేయులు విహార ఈ ముందు బ్రో మామూలు లేదు సినిమా. అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ అనమాట. ఆ డైరెక్టర్ కి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు నాకు మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా తర్వాత నాకు బాగా నచ్చిన మూవీ బ్రో. ఒక ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో ఆ ఎమోషన్స్, ఆ రియలిస్టిక్ మూమెంట్స్ అన్ని నేను నిజంగా మన లైఫ్ లో జరుగుతున్న మూమెంట్స్ ని అన్ని క్యాప్చర్ చేసినట్టు, అంటే మనం ఒక ఫేస్ చేసినట్టు ఉంది. అండ్ మనకు నిజంగా చెప్తున్నా, ఇందులో యాక్టర్స్ అందరూ ఒక నిజంగా ఏదో చేస్తున్నారని కాదు, జీవించేశారు. అసలు నరేష్ గారు అయితే యథావిధి అనే అన్ని సినిమాలో హైలైట్ చేస్తారు. ఇంకా ఇందులో పాయింట్ ఏంటంటే, ఈ అబ్బాయి గీత అని ఏదో చెప్తారు కదా సినిమాలో. ఆ సినిమా తర్వాత నేను ఏదో మూవీ వచ్చింది అతనిది, చూసాను నేను కామెడీ సీన్. యాక్టర్ గా అయితే భలే చేస్తాడు భయ్య. ఆ ఎమోషన్ సీన్స్, ఒక అగ్రెసివ్ గా సీన్స్, అవన్నీ భలే చేస్తారు. ఇక బామ్మ అంటే కామెడీ అనమాట. చిరాకు తెప్పించి చాదస్తాము ఇది అని చెప్పి బేస్డ్గా బామ్మది అయితే ఒక కామెడీ బాగా పండింది. ఇంకా హీరోయిన్ ఉండి పోరా, యాక్చువల్ నా క్రష్ బ్రో హీరోయిన్, మామూలు లేదు హీరోయిన్. సో ఇందులో ఒక యాక్టర్ గా తనకంటూ ఒక స్పెషల్, అంటే నేను కూడా ఒక క్యారెక్టర్ చేయగలను, నేను కూడా ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పేసి ఏదో హీరోయిన్ అలాంటి బిల్డప్లు కాకుండా ఇందులో ఒక న్యాచురల్ గా ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా మొత్తం న్యాచురల్ గా జీవించేసింది. ఇంకా హీరోయిన్ వాళ్ళ లవర్ క్యారెక్టర్ చేసిన అన్న అయితే న్యాచురల్ గా చేసిండు. అన్న కూడా మొత్తం అందరూ మాక్సిమం ఆర్టిస్టులు అందరూ భలే కామెడీ ఇవన్నీ భలే పండింది. నాకు ఒక మిడిల్ క్లాస్ మెలోడీస్ ని నేను ఎంతలా ఎంజాయ్ చేశానో సినిమా చూసిన తర్వాత కొంచెం సరదా హ్యాపీ జాలీగా అనిపించింది. అట్లా ఈ సినిమా వీరాంజనేయులు విహారయాత్ర మామూలు కాదు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతారు అలాంటి సినిమా అనమాట. బ్రహ్మానందం ఎక్కువసేపు కనిపిస్తే బాగుండేది అనిపించింది, బట్ కనిపించలేదు. ఫైనలీ లాస్ట్కి వస్తాడు, ఆ చాలు మనకి మామూలు లేదు. సినిమా అయితే డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి అందరికి కంగ్రాచులేషన్స్. మంచి సినిమా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇప్పుడే సినిమా చూసిన వీరాంజనేయులు విహారయాత్ర సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అంటే ఒక్కొక్కరు యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు, నిజంగా ఇరుగా తీసేసి అనమాట. ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ, అంటే ఇది ఒక మన స్టోరీ. అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళందరూ గోవాకి ట్రిప్ వెళ్తారు. అంటే గోవాకి ఫ్రెండ్స్ తో వెళ్ళడం తెలుసు, కానీ ఫ్యామిలీతో వెళ్ళడం అనేది కొంచెం డిఫరెంట్. సో అంటే వాళ్ళు ఫ్యామిలీతో ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళే దారిలో వచ్చే సిచ్యువేషన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ
చాలా క్లియర్ గా చాలా డీటెయిల్ గా చూపించారు అనమాట డైరెక్టర్ కూడా. ఇంకా బీజిఎం ఉంటది భయ్య, నిజంగా కొన్ని సీన్స్ లో అయితే మనం ఏడుస్తాం అనమాట, అలా అనిపించింది నాకైతే. అంటే ఇదంతా థియేటర్ లో వస్తే చాలా అంటే చాలా సూపర్ హిట్ అయ్యేది, కానీ ఇది ఈటీవీలో వస్తుంది కాబట్టి, మన టీవీ కాబట్టి, సో అందరు చూడండి ఈటీవీ విన్ లో. మీ అందరికి చాలా అంటే చాలా ప్రామిసింగ్ గా ఉంది, చాలా బాగా నచ్చుతుంది. డైరెక్టర్ గారు మీరు ఇలాంటి స్టోరీ ఎంచుకోవడం కానీ ఒక టఫ్ అయితే, సినిమా తీయడం అనేది చాలా అంటే చాలా టఫ్. దాన్ని మీరు పక్కా సక్సెస్ అయిపోయింది అనమాట. సో మీరు అందరూ ఈటీవీ విన్ ఓపెన్ చేసి ఈ సినిమా అనేది మీరు పక్కా చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో దీనిలో మంచి కంటెంట్ ఉంది, మంచి ఫ్యామిలీ మూవీ. సో ఒక ఫాదర్ తన ఫ్యామిలీ కోసం ఎలాంటి సాక్రిఫైస్ చేస్తారు. సో ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి ఒక స్టోరీ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా చేశారు. అంటే వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు ఎలా అయితే అక్కడ కామెడీ కూడా చాలా బాగుంది, పోలీస్ స్టేషన్లో కానీ ఒక ఎమోషన్. సో బ్రహ్మానందం గారు కూడా చాలా బాగా, అంటే తనతోనే ఆ స్టోరీ స్టార్ట్ అవుతుంది, తనలో ఎండ్ అవుతుంది. సో లాస్ట్ లో ఆ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ డైరెక్టర్ గారు ఇందాక థ్యాంక్స్ చెప్పారు. యాక్చువల్లీ మేమే థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే మీరు ఇంత మంచి కంటెంట్ సినిమా, ఫ్యామిలీ మొత్తం కూర్చునే సినిమా తీసుకురావడం. ఇంకా నరేష్ గారు అయితే ఎమోషన్ సీన్స్ లో కొద్దిగా మనకి ఏడుపు వచ్చేస్తుంది ఆ సీన్స్ లో, చాలా బాగుంది. ఖచ్చితంగా ఇది అంటే ఓటీటీలో వస్తుందని చాలా మంది వెయిట్ చేస్తారు కదా, సో ఇది విన్ యాప్ లో వస్తుంది. సో ఖచ్చితంగా అందరు చూడండి, మీరు ఫ్యామిలీతో చూసి ఒక ఎమోషన్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ డైరెక్టర్ గారు, ఒక మంచి మూవీ ఇచ్చారు.